లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ప్రధాన డిమాండ్తో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఎంపీడీఓ గ్రౌండ్లో ఆదివాసుల ధర్మయుద్ధ సభ నిర్వహించారు. ఆదివాసుల సభకు వేలాది మంది ఆదివాసీ నాయకులు ఆదివాసులు తరలివచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీ 9 తెగలు తరలి రావాలని తుడుం దెబ్బ పిలుపునిచ్చింది. మేము ప్రభుత్వానికి మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మా యొక్క ఆస్తులను మరి మా యొక్క జాబులను యొక్క ఏదైతే వలస లంబాలు ఉన్నాయో ఇలా దోపిడీ చేస్తున్నారు. కాబట్టి మేము కంపల్సరీగా ఆదివాసీలందరూ కూడా ఏకమై ఇలా లంబాడీలను తొలగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆదివాసీ ధర్మయుద్ధం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కూడా ఏదైతే చట్టబద్ధత లేని లంబాడలను మరి మా యొక్క అన్యాయంగా మమ్మల్ని మా యొక్క లంబాడల జాతులని ఇలా బంజారీ జాతి ఉందో ఆ యొక్క బంజారులను మా యొక్క ఎస్టీల జాబితాలో మరి దానికి చట్టబద్ధత లేని వాళ్ళని మా దగ్గర కల్పించడం జరిగింది. కాబట్టి ఈ రోజు మా యొక్క న్యాయమైన డిమాండ్ మావా నాటే మావా రాజ్ అనే విధంగా ఈ రోజు మరి ఆదివాసీ ధర్మయుద్ధం పకంగా ఈ రోజు మరి తుడుం మోగించడం జరిగింది. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధిస్తున్నాం. ఒకవేళ ఈ యొక్క ధర్మయుద్ధం ద్వారా మీ యొక్క సమస్య మా యొక్క లంబోడాలను ఎట్లయితే కలిపి వీళ్ళని తొలగించకపోతే రాష్ట్రం మొత్తంలో ఇలా ఎక్కడైతే రాజధాని ఉందో రాజధానిలో కూడా మేము ధర్నాలు చేయడానికి కూడా బహిరంగ సభ చేయడానికి కూడా వెనుకాడమని విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి అయ్యా ఏదైతే మా యొక్క జాబులను ఏదైతే మా యొక్క వనరులను మేము మా యొక్క హక్కులను అడుగుతున్నాము. మేము పుట్టుకతోటి ఆదివాసులం. అడవి ఎక్కడుందో అక్కడ ఆదివాసులు ఉంటారు. అడవి ఉన్న జాగాలని ఆదివాసులు ఉంటారు. కాబట్టి మేము ఈ నినాదంతో ఇలా ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా నుంచే మేము ఇలా తుడుం మోగించడం జరిగింది ధర్మయుద్ధం. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఏకైక డిమాండ్ తోటి ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. 9 తెగల ఆదివాసులు అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ దాదాపుగా వేల మంది ఈరోజు ఎంపీడీఓ గ్రౌండ్కు ఉట్నూరులో రావడం జరిగింది. కేంద్ర రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆనాడు ఏదైతే 1976లో దొడ్డిదారిన వలస లంబాడాలు ఎస్టీ జాబితాలోకి వచ్చారు. ఆల్రెడీ మేము సుప్రీంకోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు కూడా మాకు అనుకూలంగానే లంబాడీలు ఎప్పుడూ ఎస్టీ జాబితాలో వచ్చారని చెప్పేసి మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంటే మాకు పంపాలని చెప్పేసి ఆల్రెడీ నోటీస్ కూడా పంపడం జరిగింది. కానీ ఇక్కడ కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఛత్తీస్గఢ్ కానీ అటు మహారాష్ట్ర కానీ అలాగే అటు ఒడిశా ప్రాంతం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ ఎస్టీగా చలేమని అవుతున్నారు. కాబట్టి ఇక్కడ వేల మంది లంబాడీలు ఇలా వలస వచ్చారు. కాబట్టి ఈ గవర్నమెంట్ ని మేము ఒకవేళ మాది గిట ప్రూఫ్ సుప్రీంకోర్టుకు పంపిస్తే మిమ్మల్ని గవర్నమెంట్ పడగొడతామని చెప్పేసి మేము వేల ఓటు బ్యాంక్ తోటి మిమ్మల్ని ఇది చేస్తారని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ ని బెదిరిస్తున్నారు తప్ప నిజంగా ఈ గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ యానాది ఎరుకుల లంబాడ కులాలను దొడ్డిదారుల ఎస్టీలో చేర్చారని చెప్పేసి మేము దాదాపుగా 76 నుంచి ఇది మాది 3వ తరం మేము ఉద్యమం చేయడంలో తప్ప ఇంతవరకు కూడా మాకు ఏ గవర్నమెంట్ కూడా మాకు న్యాయం చేయలేదు. కాబట్టి మేము ఇప్పటికి కూడా మేము ఒకటే ఈ గవర్నమెంట్ కానీ హెచ్చరిస్తున్నాం, ఎప్పుడైతే వాళ్ళని తీసేస్తారో అప్పటిదాకా మేము నిద్రపోము, మిమ్మల్ని కూడా నిద్రపోనీయమని చెప్పేసి హెచ్చరిక జారీ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గోండులో అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఈ ప్రధానంగా ఈ రోజు గోండు వాళ్ళకు ఆదివాసుల ధర్మయుద్ధం అనే భారీ బహిరంగ సభ విజయవంతం అని చెప్పొచ్చు. ఈ సభ ఒక ముఖ్య ఉద్దేశం లంబాడీలను తొలగించాలి, ఈ లంబాడీలను ఎస్టీ జాబితాను తొలగించాలి. ఎందుకంటే ఈ ఎస్టీ జాబితా ఈ లంబాడీలు ఉండటం ఈ గోండు జాతులైన ఈ 9 జాతులకు రిజర్వేషన్ కానీ విద్య కానీ వైద్యం కానీ అందకపోవడం, వాళ్ళే ఈ రిజర్వేషన్ వాళ్ళే పొందడం తోటి జరుగుతుందని, ఈ అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ భారీ
ధర్మయుద్ధాన్ని ప్రకటించారు. ఈ ధర్మయుద్ధం ఈ రోజు భారీ బహిరంగ సభ దాదాపు 25,000 మంది ఇక్కడికి మనకు వచ్చినట్లు మనకు తెలుస్తున్నది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, పోలీసులు ఎంత చేసినా, పోలీసులు అడుగడుగున ఉన్నా కానీ వాళ్ళని ఎదిరించి వాళ్ళని పక్కకు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. దాదాపు ఈ భారీ బహిరంగ సభ 5 గంటల నుంచి గత 1 గంటకు స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 1 గంటకు స్టార్ట్ అయిందంటే ఇంకా కొనసాగుతుంది. ఇంకా వక్తలు మాట్లాడుతున్నారు, వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ కోరికను కూడా వ్యక్తం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే 75 సంవత్సరాలు వచ్చినా ఈ గోండు జాతిలో యొక్క డెవలప్మెంట్ లేదు. వాళ్ళ కనీసం కొన్ని గ్రామాలలో నీళ్లు లేవు, నదులు లేవు, ఏం కరెంట్ కనీసం ఐటీడీఏ ఉట్నూరులో ఆఫీసర్ ఐటీఐ ఉన్న కలెక్టర్ ఉన్నా కానీ కూతవేటు దూరంలో ఉన్న గ్రామాల్లో కూడా కరెంటు లేని పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుందని చెప్పి ఈ గోండు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ భారీ బహిరంగ సభకు ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాకుండా ఉమ్మడి రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు వీళ్ళ యొక్క బంధువులైనా ఉన్న వాళ్ళు, వీళ్ళ జాతికి సంబంధించిన ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో కూడా నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభ జరిగి వాళ్ళకి మద్దతు ప్రకటించడంతో పాటు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం. ఈ 9 జాతులైన గోండు, కోయ, నాకపూర్, పర్జేన, కోలం, అండ, తోట, కొండారెడ్డి, చెంచు ఈ జాతులకు న్యాయం జరగాలని చెప్పేసి ఈ వక్తలు అయితే మనం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ముక్తఖండంతో ఒకటే డిమాండ్ చేశారు. లంబాడీలను ఎస్టీ జాబ్ని తొలగించకుంటే మేము ఇంకా పెద్ద ఎత్తున కూడా మేము మా యొక్క ప్రదర్శన చూపిస్తాం, మా యొక్క బలం చూపిస్తాం నాయకులు అంటున్నారు. శ్రీనివాస్, ఆదివాసుల డిమాండ్ కి సంబంధించి అటు లంబాడా జాతి వాళ్ళు ఏమంటున్నారు, ఏమైనా స్పందించారా? మరియు ఇటు ఆదివాసుల సభకు, బహిరంగ సభకు సంబంధించి అధికారులు ఎవరైనా స్పందించారా? అధికారులు ఇప్పటివరకు ఏం స్పందించలేరు. ఎందుకంటే ఇంకా సభ జరుగుతూనే ఉంది. లంబాడీలు కూడా ఇప్పటివరకు వారిపైన ఇంకేం చెప్పలేదు. గతంలో కూడా ఈ ఒక 4-5 సంవత్సరాల కింద ఈ గోండు జాతి వాళ్ళు ఒక్కసారిగా 5,000 మంది ఒక్కసారి ఈ ఐటీడీ ఆఫీస్ ముట్టడి చేశారు. అప్పుడు పోలీస్ బందోబస్తు కూడా పోలీసులు కూడా అంచనా కూడా అంతమంది వచ్చారు. అప్పుడు వాళ్ళ యొక్క జాతి యొక్క ఐక్యతను చాటిండు. అయితే మళ్ళీ ఇప్పుడు చాటిండు. అయితే అప్పుడు లంబాడీలో జాతి వాళ్ళు అన్నారు మేము ఎస్టీలమని చెప్పేసి అని. కాకపోతే అప్పుడు తర్వాత సద్దుమణింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున అయితే జరిగినట్టు తెలుస్తుంది మనకు. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బొద్దు పటేల్ కూడా ఉట్నూరులో ఉంటాడు. అతను కూడా గోండు జాతి, అతను కూడా ఆ సారథ్యంలో అతనితో నడుస్తుందని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. ఏదేమంటే కానీ గోండు జాతి వాళ్ళు మాత్రం ఐక్యత భారీగా చాటినట్లయితే మనకు కనిపిస్తున్నది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ